2021లో మా అమ్మాయికి డాక్యుమెంట్ రూపంలో రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగిందండి. అంటే నా దొడ్లోంచి ఎలా రావడం మొదలుపెట్టాడు. సరే ఫోన్లో అని చెప్పి నేను 2 సంవత్సరాల నుంచి ఊరుకున్నాను. ఆఖరికి ఏమైందంటే ఇక్కడ దూడ కట్టడం, దూడ ఆవులు కట్టడం ఇటు మొత్తం స్లోగా కబ్జా చేయడం మొదలుపెట్టాడు. కబ్జా చేయడం మొదలుపెట్టిన నుంచి నాకు లాభం లేదు ఎంతో ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక తాతయ్య గారు 9 ఎకరాలు కబ్జా చేశారు, వీళ్ళ పెదనాన్నగారే చాలా ఆస్తులు కబ్జా చేశారు, వీళ్ళతో ప్రమాదంగా ఉందని చెప్పి ఏంటంటే నేను కాంపౌండ్ హాల్ కట్టుకోవడానికి ఈ బోత్ సైడ్స్ కాంపౌండ్ హాల్ కట్టుకోవడం అంటే ఈ సైడ్ కాంపౌండ్ హాల్ ఉంది. ఈ బోత్ సైడ్స్ కాంపౌండ్ హాల్ కట్టుకుని నా భూమిని సెక్యూర్ చేసుకుందామని నేను ప్రయత్నం చేస్తుంటే తిరిగి నా మీద ఈ నిరాధారమైనటువంటి అసలు వాళ్ళకి సంబంధం లేని భూమి గురించి దీంట్లో నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను. నువ్వు కోర్టు రూపంలో కానీ, పెద్ద మనుషుల రూపంలో కానీ, లేకపోతే కలెక్టర్ గారి రూపంలో కానీ ఎవరి దగ్గరికి అయినా సరే నేను దస్తావేజులతో నేను వస్తాను. నీ దగ్గర కనీసం ఈ 5 సెంట్లోనూ చిన్నది ఒక గజం నీదని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే ఈ 5 సెంట్లు నీకు నేను గిఫ్ట్ కింద ఇస్తాను.